Hi students, I am Murali Krishna. Today we are going to discuss class 10 unit 1 reading B. Every success story is also a story of great failures. Okay students, all of you open your textbook and listen to it. Every success story is also a story of great failures. ప్రతి విజయ గాథ అపజయాల కథ కూడా అయి ఉంటుంది. In this lesson they are presented the lives of many scientists, politicians and businessmen, their success stories, but they didn't get success easily. They failed so many times, and in this lesson most of them are from United States of America. మరి ఈ లెసన్లో ఇచ్చినటువంటి పొలిటీషియన్స్, సైంటిస్టులు ఇంకా కూడా వ్యాపారవేత్తలు వీళ్ళ జీవితాల్లో విజయం సాధించారు. అయితే వాళ్ళు ఒక్క రోజుతో విజయం సాధించలేదు, అనేక బాధలు పడి విజయం సాధించారు, ఎన్నోసార్లు వైఫల్యం చెందారు, అయినా కానీ విజయం సాధించారు. వీళ్ళందరూ కూడా మోస్ట్లీ అమెరికా నుంచే ఉన్నారనమాట. దాన్ని మనం చూడబోతున్నాం. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్, టామ్ వాట్సన్ సీనియర్ సెడ్. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. మరి అపజయం అనేది విజయానికి రాచబాట లాంటిది. మరి టామ్ వాట్సన్ సీనియర్, ఎస్ఆర్ అంటే సీనియర్ అనమాట. యాక్చువల్లీ హిజ్ నేమ్ ఈజ్ థామస్ జాన్ వాట్సన్. హీజ్ ఏ ఫేమస్ బిజినెస్ మ్యాన్. హీ ఫౌండెడ్ IBM, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ న్యూయార్క్. ఓకే, టామ్ వాట్సన్ సీనియర్ ఏమంటున్నాడంటే, మీరు విజయం సాధించాలంటే ఒక్కసారి విజయం సాధించడానికి 2 సార్లు ఫెయిల్ అవ్వాలి అన్నాడు. అంటే ఫెయిల్ అవ్వమని కాదు, 2 సార్లు ఫెయిల్ అయినా కానీ విజయం సాధించాలని మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్లో 2 తర్వాత సక్సెస్ ఉంది, అది నౌన్ అనమాట. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ అని ఉంది, చూశారు. మరి సక్సీడ్ అంటే వెర్బ్ 1 అనమాట. 2 తర్వాత కనుక వెర్బ్ రావాల్సి వస్తే ఎప్పుడు వెర్బ్ 1 ఉంటుంది, అది జ్ఞాపకం పెట్టుకోండి. Next, if you study history, you will find that all stories of success are also stories of great failures. But people don't see the failures, they only see one side of the pictures and they say that person got lucky. He must have been at the right place at the right time. మరి మనం చరిత్రను చూసుకున్నట్లయితే ఎన్నో విజయగాథలు, గొప్ప అపజయాల కథలు కూడా. కానీ జనాలు అపజయాలను చూడరు, వాళ్ళు కేవలం ఒక్కవైపు మాత్రమే చూస్తారు. ఇంకా అంటారు, ఆ వ్యక్తికి అదృష్టం వచ్చింది, ఆ రైట్ టైంకి అక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్, నౌ యూ కెన్ సీ దిస్ చార్ట్. ఇండియా, ఇన్ ఇండియా యూ కెన్ సీ పార్లమెంట్ హ్యాస్ 2 houses. రాజ్యసభ, ద అప్పర్ హౌస్, ఇట్ హ్యాస్ 245 members. 233 members are elected, 12 members are nominated. రాజ్యసభలో 245 ఉంటే 233 మంది ఎన్నిక ద్వారా అయితే 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. లోక్సభ, ది లోయర్ హౌస్, దీన్ని దిగువ సభ అని కూడా అంటారు అనమాట. 545 members ఆర్ దేర్, ఇంక్లూడింగ్ 2 ఆంగ్లో ఇండియన్స్ హూ వర్ యూజ్డ్ టు బీ నామినేటెడ్ టిల్ 2020 104 amendment of Constitution. Now the present number is 543. మరి మామూలుగా 545 మంది ఉండేవాళ్ళు, 543 ఎన్నిక కాబడిన వాళ్ళు, 2 ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. అయితే 2020 104వ రాజ్యాంగ సవరణ ద్వారా వాళ్ళిద్దరూ ఎన్నుకోబడటం లేదు ఇప్పుడు. నెక్స్ట్, నౌ కంపేర్ విత్ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. We have parliament in India, but in America you can see Congress. In Congress there are 2 houses. United States of America is a federation of 50 states, so each state represents 2 members in Senate, so 100 members. Senate అనేది ఎగువ సభ. మరి అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఒక్కో రాష్ట్రం నుంచి 2, అంటే మొత్తం 100 మంది ఉంటారు. Next, the lower house, House of Representatives. In United States of America, there are 435 districts. So each district represents 1 member in House of Representatives. అంటే 435 జిల్లాలు ఉన్నాయి, జిల్లాకు ఒకరు చొప్పున
అలా లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. లెట్ మీ షేర్ అంటే నన్ను పంచుకోనివ్వండి. లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ కమ్ నన్ను రానివ్వండి. లెట్ మీ సే నన్ను చెప్పనివ్వండి. ఇలా మనం చెప్పొచ్చు. మీ బదులు ఇంకోటి ఏదైనా సబ్జెక్ట్ పెడితే లెట్ హిమ్ షేర్, అతన్ని షేర్ చేసుకునివ్వండి. లెట్ మీతో ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర గురించి షేర్ చేసుకునివ్వండి. దిస్ వాజ్ ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 21, వాజ్ డిఫీటెడ్ ఇన్ ఏ లెజిస్లేటివ్ రేస్ ఎట్ ఏజ్ 22, failed again in business at age 24, overcame the death of his sweetheart at age 26, had a nervous breakdown at age 27, lost a congressional race at age 34, lost a senatorial race at age 45, failed in an effort to become vice president at age 47, lost a senatorial race at age 49, and was elected president of the United States at age 52. This man was Abraham లింకన్. మరి చూడండి, 21 ఏళ్ళప్పుడు బిజినెస్లో ఓడిపోయాడు. 22 ఏళ్ళప్పుడు రాజకీయంగా అంటే చట్టసభలకి పోటీలో ఓడిపోయాడు. 24 ఏళ్ళప్పుడు మళ్ళా బిజినెస్లో ఓడిపోయాడు. మరి 26 ఏళ్ళప్పుడు తన భార్య చనిపోయినా అధిగమించాడు, బాధని దిగమింగుకున్నాడు. అయితే 27 ఏళ్ళప్పుడు బ్రేక్డౌన్, నర్వస్ బ్రేక్డౌన్ మీన్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, అయినా కోలుకున్నాడు. నెక్స్ట్ కాంగ్రెషనల్ రేస్, ఇందాక చెప్పాం కదా పార్లమెంట్ లాగా అనమాట, దానికి ఎంపీలాగా పోటీ చేసి ఓడిపోయాడు. సెనటోరియల్ రేస్, సెనెట్కి పోటీ చేసి మళ్ళీ 45 ఇయర్స్ అప్పుడు ఓడిపోయాడు. 47 ఇయర్స్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 49 అప్పుడు మళ్ళీ సెనెట్కి పోటీ చేసి ఓడిపోయాడు. అయితే 52 ఇయర్స్ అప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. మరి అతనే అబ్రహం లింకన్. Would you call him a failure? He could have quit, but to Lincoln, defeat was a detour and not a dead end. మరి అతన్ని మనం వైఫల్యం అని పిలవగలమా? అతను వదిలేసి ఉండొచ్చు, కానీ వదల్లే. మరి అతనికి అపజయం అనేది, డిఫీట్ అనేది ఒక డెటోర్ లాంటిది, అంటే చిన్న లూప్ లాంటిది, డెడ్ ఎండ్ కాదు అది. నెక్స్ట్, ఇన్ 1913, లీ డి ఫారెస్ట్, ద ఇన్వెంటర్ ఆఫ్ ద ట్రయడ్స్ ట్యూబ్, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. He was publicly humiliated. Can you imagine where we would be without his invention? మరి లీడీ ఫారెస్ట్ అనే అతను ట్రయోడ్స్ ట్యూబ్ కనిపెట్టాడు. అంటే అందులో 3 ఉంటాయి, క్యాథోడు, యానోడు, మళ్ళా క్యాథోడు, లేదంటే యానోడు, క్యాథోడు, మళ్ళీ యానోడు, అట్లా ఉండొచ్చు. పిఎన్పి ట్రయోడ్ లేదంటే ఎన్పిఎన్ ట్రయోడ్ అనేసి ఉంటాయి. డయోడ్ అంటే 2 మాత్రమే ఉంటాయన్నమాట పోల్స్. డిస్టిక్ మానవ స్వరాన్ని అట్లాంటిక్ సముద్రం దాటిస్తా అన్నాడు. అంటే అట్లాంటిక్ మహాసాగరానికి యువతల నుండి అవతలకి దాటిస్తానన్నాడు. యువతల ఏముంది? అమెరికా ఉంది. మరి అవతల వైపు ఏముంది అంటే అమెరికాకి తూర్పు వైపున ఏముంది? యూరోప్ ఉంది. అంటే యూరోప్ ఖండానికి ఇటువైపు నుంచి అటువైపుకి హ్యూమన్ వాయిస్ దాటిస్తాము అని చెప్పి తన కంపెనీలో ఉన్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా ప్రజలు కొనేలాగా వాళ్ళని తప్పుడు మార్గాల ద్వారా మిస్లీడ్ చేశారు అనే ఆరోపణల చేత డిస్ట్రిక్ట్ అటార్నీ అతనికి శిక్ష వేశారు. మరి అతను దాటించారు. చాలా అవమానపడినా కానీ ఆయనైతే వెనక్కి వెళ్ళలే. అతను అనుకున్న పని చేశాడు. మరి అతని యొక్క ఆవిష్కరణ లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం? ట్రయోడ్స్ ట్యూబ్ పట్టుకున్నాడు చూడండి. ఈ హోల్డ్స్ ట్రయోడ్స్ ట్యూబ్ లైట్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. ఏ న్యూయార్క్ టైమ్స్ editorial on December 10, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. న్యూయార్క్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ డిసెంబర్ 10న ఏంటండి గాలి కన్నా బరువైంది, గాల్లో ఎగురుతుందే, అలాంటి మెషిన్ ఎక్కడుంటుంది అని విమర్శించారు. అయితే ఒక్క వారం తర్వాత రైట్ బ్రదర్స్ కిటీ హాక్ అనే ప్రాంతం దగ్గర గాల్లోకి వాళ్ళ మిషన్తో ఎగిరి చూపించారు. కల్నల్ శాండర్స్ ఎట్ ఏజ్ 65 with a beat of car and a
$100 check from Social Security, realized he had to do something. He remembered his mother's recipe and went out selling. How many doors did he have to knock on before he got his first order? It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. How many of us quit after 3 tries, 10 tries, 100 tries, and then we say we tried as hard as we could? కల్నల్ శాండర్స్ తన 65 ఏళ్లప్పుడు $100 చెక్ ఉంది, రిటైర్మెంట్ ద్వారా వచ్చింది. ప్రైవేటే కదా అమెరికా అంటే. మరి అంటే చెడిపోయిన కారు ఒకటి ఉంది, అంటే పాత కారు ఉంది, బీటప్ కార్. మరి అతను ఏదో ఒకటి చెయ్యాలి. మరి తన తల్లి చెప్పిన రెసిపీ గుర్తొచ్చి, వంటకం గుర్తొచ్చి చేశాడు. ఎన్నో డోర్లు తిరిగాడు తన ఫస్ట్ ఆర్డర్ కోసం. మరి సుమారు ఒక 1000 ఇళ్ళకి కూడా వెళ్ళాడనమాట తను ఫస్ట్ ఆర్డర్ కొనమని చెప్పడానికి. ఎంతమంది 3 సార్లు ట్రై చేసో, 10 సార్లు, ఒక 100 సార్లు ట్రై చేసి తర్వాత మేము చాలా కష్టపడ్డామండి కానీ కాలేదని చెప్తుంటారు. అలాంటిది కాదు. మన పని మనం నెరవేర్చుకోవడానికి ఎన్నిసార్లైనా ప్రయత్నం చేయాలని ఒక సందేశం ఈయన ఇచ్చారనమాట. నెక్స్ట్, as a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. One day, a minister at a church hired him to draw some cartoons. Disney was walking out of a small mouse-infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. చూడండి, వాల్ట్ డిస్నీ ఫేమస్ కార్టూనిస్ట్. ఇక్కడ మినిస్టర్ అంటే చర్చ్ పాస్టర్ అనమాట. ఏ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ అనేదంతా ఒకే ఫ్రేజ్. నియర్ ద చర్చి దగ్గర ఉన్నటువంటి ఒక షెడ్, అది ఏంటంటే స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ అంటే దేర్ ఆర్ మెనీ స్మాల్ మైస్ ఆర్ దే ఆర్ ఇన్ ద షెడ్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, వాల్ట్ డిస్నీ యంగ్గా ఉన్నప్పుడు న్యూస్ పేపర్ ఎడిటర్ చాలామంది రిజెక్ట్ చేశారు. అసలు నీకు టాలెంట్ లేదయా అన్నారు. అయితే ఒక చర్చ్ పాస్టర్ అతన్ని పనికి కుదుర్చుకొని కొన్ని కార్టూన్లు గీయమంటే అతను బాగా ఎక్కువ చిన్న ఎలుకలు, అదే చుంచులో ఎలుకలు అంటాం, అవి ఉన్నటువంటి ఒక షెడ్లో పనిచేయాల్సి వచ్చింది. మరి అక్కడ ఒక చిన్న మౌజ్ చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యాడు. తర్వాత మనకు తెలిసిందే మిక్కీ మౌజ్ వచ్చింది, ఫేమస్ కార్టూనిస్ట్ అయ్యాడు. నెక్స్ట్ డిస్నీ స్టూడియో ఉంది. ఓకే, చాలా సినిమాలు కూడా వచ్చినాయి. జంగిల్ బుక్ కూడా మీకు తెలుసు. నెక్స్ట్, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. మరి గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్ప పనులు చేయరండి, కానీ చిన్న పనులనే చాలా గొప్పగా చేస్తారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Next, one day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, My Tommy is not stupid to learn. I will teach him myself. And the Tommy grew up to be the great Thomas Edison. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. మరి ఒక 4 ఏళ్ల అబ్బాయి కొద్దిగా చెవుడు, తన పాకెట్లో ఒక చిన్న కాగితం టీచర్ రాసింది, మీ టామీ చాలా స్టూపిడ్ అండి, నేర్చుకోలేడు, స్కూల్ నుంచి బయటికి తీసుకెళ్ళండి. మరి వాళ్ళమ్మ చదివి తర్వాత ఏమిచ్చారు ఆన్సర్, మావాడేమి స్టూపిడ్ మూర్ఖుడు కాదు, నేనే మా అబ్బాయికి పాఠం చెప్తాను అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళ మదర్ సమాధానం రాసి పంపింది, మా టామీకి నేనే నేర్పిస్తానండి, వాడేమి మూర్ఖుడు కాదండి. మరి ఆ టామీయే థామస్ అల్వా ఎడిసన్ అయ్యారు. థామస్ ఎడిసన్ మరి కేవలం స్కూల్కి చాలా తక్కువ కాలం 3 months మాత్రమే వెళ్ళారు. తనకి చెవుడు, కానీ ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ఎన్నో ఆవిష్కరణలకి అతనికి పేటెంట్ హక్కు ఉందన్నమాట అమెరికాలో. మరి ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్ మనం ఇప్పుడు చూద్దాం. మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. మా టామీ ఏం మూర్ఖుడు కాదు, నేర్చుకోవడానికి నేనే అతనికి చెప్తాను, బోధిస్తాను అన్నారు. హూ ఈజ్ ఐ రిఫర్ టు? దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, పిక్ అవుట్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ఇంటెలిజెంట్.
ఐ అంటే ఎవరు? ఐ అంటే టామీస్ మదర్. మరి ఇంటెలిజెంట్ అనే పదానికి వ్యతిరేక అర్థం వచ్చే పదం ఏంటి అంటే స్టూపిడ్. ఐ ఈజ్ రిఫర్ టు టామీస్ మదర్. ఐ అనేది టామీ యొక్క అమ్మగారిని సూచిస్తుంది అని. ఇక్కడ ఐ అంటే యామ్ రావాలి కదా అనుకుంటారేమో. ఐ అనేది నేను అనే అర్థమే, కానీ ఇది స్పెషల్ వర్డ్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ అని పెట్టాము. నేను చేస్తున్నాను అన్నప్పుడు మాత్రం ఐఎమ్ డూయింగ్ అంటాం, కానీ ఇక్కడ ఐ అనేది నేను అనే పదం రిఫర్ చేస్తుంది కాబట్టి ఐ ఈజ్ రిఫర్ టు టామీస్ మదర్ అని రాసాం. మరి సెకండ్ క్వశ్చన్కి ఇంటెలిజెంట్, దీనికి వ్యతిరేక అర్థం ఏముంది ఈ ప్యాసేజ్లో, దాన్ని కనిపెట్టండి అంటే స్టూపిడ్. ద వర్డ్ ఈజ్ స్టూపిడ్ అని రాయొచ్చు సింపుల్గా, లేదంటే స్టూపిడ్ అని రాయొచ్చు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్